భాషా లక్షణాలు. మరి భాషా లక్షణాలు అంటే మానవ భాషా లక్షణాలు. మానవ భాష ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది? మరి మానవ భాషా లక్షణాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం జంతువులలో భావ ప్రసారం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ జంతువులు ఏమైనా మాట్లాడతాయా, మరి జంతువులలో భావ ప్రసారం జరుగుతుందా అనేటువంటిది కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరి భాషా లక్షణాలు అర్థం కావాలంటే ముందుగా మనం జంతువులలో భావ ప్రసారం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మరి ముందుగా ఈ జంతువులలో వెర్వెట్ మంకీస్ అనేటువంటి ఒక తెగ, ఈ వెర్వెట్ మంకీస్ అనేటువంటి తెగ ఒక్కొక్క జంతువును చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి అరుపులు అరుస్తాయంటండి. మరి అధమ పక్షం, తక్కువలో తక్కువ అధమ పక్షము ఎన్ని రకాల అరుపులు అరుస్తాయని పరిశోధకులు తేల్చారంటే 6 రకాల అరుపులు అరుస్తాయి అని చెప్పి పరిశోధకులు తేల్చడం జరిగిందండి. అంటే మనం కోతి నుంచి ఆవిర్భవించామంటున్నాం. మరి కోతుల్లో కూడా వెర్వెట్ మంకీస్ అనేటువంటి ఒక తెగ ఒక్కొక్క జంతువును చూసినప్పుడు ఒక్కొక్క రకమైన అరుపులు అరుస్తాయని చెప్పి పరిశోధకులు తేల్చారు. మరి ఇందులో తర్వాత నెక్స్ట్ చీమలలో భావ ప్రసారము రసాయనిక సంకేతాల ద్వారా జరుగుతుంది. చీమలలో భావ ప్రసారము రసాయనిక సంకేతాల ద్వారా జరుగుతుందని పరిశోధకులు తేల్చారు. ఇప్పుడు మనం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటాం. ఎక్కడ అన్నం మెత్తు కొంచెం కింద పడుతుంది, లేదా చక్కెర తీపి పదార్థం పడుతుంది, కానీ ఎక్కడి నుంచి వస్తాయి కానీ చీమలన్నీ వచ్చేస్తాయి. ఒక చీమ ఆహారాన్ని కనుగొన్న తర్వాత మిగిలిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, భావప్రసారం చేయడానికి ఆ దారిలో ఒక రసాయనిక పదార్థాన్ని వదులుతూ వెళ్తుంది. దాన్ని ఆ వాసన పట్టుకొని మిగిలిన చీమలంతా కూడా నేరుగా వచ్చేస్తాయి. మీరు గమనించండి, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు చీమలు ఒకే వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. దానికి కారణం వాటిలో ఉన్నటువంటి రసాయనిక సంకేతాలు. నెక్స్ట్ తేనెటీగలు. మరి తేనెటీగలలో భావ ప్రసారం అనేటువంటిది స్పర్శ సంకేతం ద్వారా జరుగుతుందండి. అంటే టచ్ చేయడం ద్వారా. తేనెటీగల్లో రసాయన సంకేతాలు అనేటువంటివి, భావ ప్రసారం అనేటువంటిది టచ్ చేయడం ద్వారా, స్పర్శ సంకేతం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఒక తేనెటీగకి ఎక్కడైనా మధువు లభించింది. మధు అంటే ఏమి? తేనె. ఒక చోట మధువు లభించింది. మధువు లభించగానే ఏం చేస్తుందంటే పరిగెట్టుకొని వచ్చేసి మిగిలిన వాటికి టచ్ చేయడం ద్వారా పలానా చోట నేను తేనె కనుక్కున్నాను, మధువుని, రండి వెళ్దామని చెప్పి అది ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే తేనె ఉన్నవైపు తోకను ఉంచుట. తేనె ఉన్నవైపు తోకను ఉంచుట అంటే తాను తేనె ఎటువైపు అయితే కనుక్కున్నదో అటువైపు తోక పెడుతుంది. ఇటువైపు ఉంది అనేసి చెప్తుంది. తర్వాత దూరం చెప్పడానికి ఏం చేస్తుందంటే అది భ్రమణాలు చేస్తుంది. అంటే రౌండ్స్ వేస్తుంది. ఎంత దూరం ఉంది అని చెప్పడానికి రౌండ్స్ వేస్తుంది. మరి ఎంత పరిమాణం, తేనె ఎంత పరిమాణం ఉంది, ఎంత ఉంది అని చెప్పడానికి ఏం చేస్తుందంటే నాట్యం చేస్తుందండి. ఈ విధంగా తేనెటీగలు ఈ యొక్క స్పర్శ సంకేతం చేయడం పరిశోధకులు గమనించారు. అంటే తేనెటీగలకి ఎక్కడైనా సరే మధువు లభించగానే వచ్చేవి టచ్ చేయడం ద్వారా తమ ఫీలింగ్ తెలియజేస్తాయి. మరి తేనె ఎటువైపు ఉందో అటువైపు ఏముంచుతుంది? తోకను ఉంచుతుంది. దూరం చెప్పడానికి ఏం చేస్తుంది? భ్రమణాలు చేస్తుంది. మరి పరిమాణం చెప్పడానికి ఏం చేస్తుంది? డ్యాన్స్ చేస్తుంది. ఎక్కువ ఆనందంగా అంటే ఎక్కువ తేనె ఉంటే ఎక్కువ డ్యాన్స్ చేస్తుంది, తక్కువ తేనె ఉంటే తక్కువ డ్యాన్స్ చేస్తుంది. ఈ విధంగా పరిశోధకులు ఆ దాంట్లో ఉన్నటువంటి సంకేతాలని గమనించడం జరిగిందండి. తర్వాత జింక. ఒక జింక తన భయాన్ని తోక ద్వారా తెలియచేస్తుందండి. ఒక జింక తన భయాన్ని తోక ఎత్తడం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అది కానీ తోక ఎత్తింది అంటే ఇక్కడ ఏదో ప్రమాదంగా ఉంది, దాన్ని ప్రమాద సూచికగా భావించి మిగిలిన జింక పిల్లలు ఏం చేస్తాయంటే ఆ ప్రదేశాన్ని వదిలి వేగంగా పరుగులు తీస్తాయి. కాబట్టి జింక తన భయాన్ని దేని ద్వారా తెలియజేస్తుంది? తోక ద్వారా తెలియజేస్తుంది. ఓకే. తర్వాత ఆవు
10 రకాల ధ్వనులు మాత్రమే చేయగలుగుతుంది. ఆవు 10 రకాలకు మించి ధ్వనులను చేయగలదు. అయితే నక్క 30కి పైగా ధ్వనులు చేయగలుగుతుంది. 30కి పైగా ధ్వనులను చేయగలుగుతుంది నక్క అనేటువంటిది. అంటే అది ఒక్కొక్క రకాల నక్కలు అరిచేటువంటి అరుపులకు కూడా అది ఎందుకు అరుస్తుందో కూడా ఫీలింగ్ కూడా చెప్పగలుగుతాము. కాబట్టి ఆవు ఎన్ని రకాల ధ్వనులు చేయగలుగుతుంది? 10 మాత్రమే, 10కి మించి చేయలేదు. కానీ నక్క మాత్రము 30కి పైగా ధ్వనులను చేయగలుగుతుంది నక్క అనేటువంటిది. ఓకే మిత్రమా. తర్వాత నెక్స్ట్ వచ్చి స్టికిల్ బ్యాగ్స్ అనేటువంటి ఒక రకం చేపలు. స్టికిల్ బ్యాగ్స్ అనేటువంటి ఒక రకం చేపలు వసంతకాలంలో ఇతర ప్రాంతపు చేపలు తమ ప్రాంతానికి రానియకుండా అడ్డుకట్ట వేస్తాయండి. వసంతకాలం అంటే చైత్రము, వైశాఖం, అంటే ఉగాది పండుగ సందర్భము, అంటే వేసవి కాలంలో మాకైతే రాయలసీమలో తాగడానికి నీళ్ళే ఉండవు మాకు. మరి ఇవి వేసవి కాలంలో చేపలు మిగిలిన ప్రాంతపు చేపలు కానీ మన ప్రాంతానికి వస్తే మనకెక్కడ ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పి అవి ఆ మెడ దగ్గర ఉన్న రంగు ఇవన్నీ చూసి వీడు మన కులపోడు కాదు, వీడు మనోడు కాదు అని చెప్పి తరిమి కొడతాయి ఈ స్టికిల్ బ్యాగ్స్ అనేటువంటి చేపలు. ఓకే. తర్వాత ఒక రకమైనటువంటి ఎండ్రకాయలు ఒకటి ఇంకొక దాన్ని భయపెట్టడానికి లేదా శత్రువును ప్రారదోలడానికి, ఒకటి ఇంకొక దాన్ని భయపెట్టడానికి కానీ శత్రువును ప్రారదోలడానికి కానీ ఈ ఎండ్రకాయలు ఏం చేస్తాయంటే ముందు కాలు కానీ వెనుక కాలు కానీ ఎత్తుతాయండి. ముందు కాలు కానీ వెనుక కాలు కానీ పైకి ఎత్తుతాయి. మరి రెండు ఒకేసారి ఎత్తే అది పడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఏ కాలు ఎత్తడం ఎక్కువ ప్రమాదకరం అంటే ముందు కాలు ఎత్తడం అనేది ఎక్కువ ప్రమాదకరం. అంటే ఎండ్రకాయలు పీతలు అంటాం కదా, ఒకటి ఇంకో దాన్ని భయపెట్టడానికి లేదా శత్రువుని తరవడానికి ఏం చేస్తుందంటే ముందు కాలు కానీ వెనక కాలు కానీ ఎత్తుంది. అంటే ముందు కాలు ఎత్తడం అనేది ఎక్కువ ప్రమాద సూచికని తెలియచేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఎవరినైనా కూడా మామూలుగా అనడానికి కాలు ఇలా పైకెత్తే తంతా నీ అబ్బో నీ అమ్మ అంటే సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి ఇది సీరియస్ వార్నింగ్. ఏ కాలు ఎత్తడం ఎక్కువ ప్రమాదకరం అంటే ముందు కాలు ఎత్తడం అనేటువంటిది ఎక్కువ ప్రమాదకరంగా మనము చెప్పవచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత వేట కుక్కలు పులిని చూసినప్పుడు ఒకలాగా ఒక రకమైన అరుపులు, సింహాన్ని చూసినప్పుడు ఒక రకమైన అరుపులు అరుస్తాయని ఎవరు తేల్చారంటే డాక్టర్ స్లోబోడ్ షికాఫ్ అనేటువంటి ఒక పరిశోధకుడు వేట కుక్కలు పులిని చూసినప్పుడు ఒక రకమైన అరుపులు, సింహాన్ని చూసినప్పుడు ఒకలాగా అరుస్తాయని చెప్పి తన పరిశోధనలో తేల్చినటువంటి వ్యక్తి డాక్టర్ స్లోబోడ్ షికాఫ్. ఓకే. తర్వాత నెక్స్ట్ కప్పలు, గొల్లభామలు. ఈ కప్పలు, గొల్లభామలు జతకూడడం కోసం చేసేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ధ్వనులను గమనించినటువంటి వ్యక్తి ఎవరంటే క్లౌడ్లే థామ్సన్. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం మామూలుగా ఒక అమ్మాయిని లైన్లో పెట్టడానికి లేదా అబ్బాయిని పెట్టడానికి మనం వేరే వాళ్ళని ఆకర్షించడానికి మంచి డ్రెస్సులు వేయడం, గాల్లోకి బైక్ లేపడం, రకరకాల హెయిర్ స్టైల్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలానే ఈ యొక్క కప్పలు, గొల్లభామలు వాటి మధ్య కెమిస్ట్రీ పుట్టినప్పుడు విచిత్రమైన ధ్వనులు చేస్తాయని గమనించినటువంటి వ్యక్తి ఈ యొక్క క్లౌడ్లే థామ్సన్ అనేటువంటి పరిశోధకుడు. తర్వాత గబ్బిలాలు తమకు ఆహారం లభించినప్పుడు కిచకిచమని ఎక్కువ స్థాయిలో శబ్దాలు చేయడం గమనించినటువంటి వ్యక్తి రోయిడర్ అనేటువంటి అతను. సింపుల్గా గబ్బునాయలు, రోతనాయలు అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా బాగుంటుంది. కాబట్టి గబ్బిలాలు తమకు ఆహారం లభించినప్పుడు కిచకిచమని ధ్వనులు చేయడం గమనించినటువంటి వ్యక్తి ఈ యొక్క రోయిడర్ అనేటువంటి అతను. ఓకే. తర్వాత
నెక్స్ట్ మనం ఇప్పుడు కాకుల్లో కూడా చూడండి, ఒక కాకి కానీ ఆహారం లభిస్తే అది వెంటనే మిగిలిన కాకులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలానే బాతులు కానీ చేపలు కానీ నీటిలో వెళ్ళేటప్పుడు ఒక రకమైన స్టైల్గా నడవడము ఇవన్నీ మీరు గమనించే ఉంటారు. తర్వాత నెక్స్ట్ పక్షులు 2 రకాల ప్రమాదకర ధ్వనులు చేస్తాయండి. పక్షులు 2 రకాల ప్రమాదకర ధ్వనులు చేస్తాయి అని చెప్పి కొంతమంది పరిశోధకులు తేల్చారు. మరి ఏంటి సార్ పక్షులు చేసేటువంటి 2 రకాల ప్రమాదకర ధ్వనులు అంటే, నెంబర్ 1 ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1 ఏంటంటే శత్రువు దగ్గరగా ఉన్నప్పుడు, ఈ శత్రువు దగ్గరగా ఉన్నప్పుడు దాని చుట్టూ భ్రమణాలు చేస్తూ రౌండ్స్ చేస్తూ సన్నని ధ్వనితో దూరంగా వినపడేలా అరుస్తాయి మిత్రమా. ఇప్పుడు ఒక మర్రి చెట్టు ఉంది. మరి ఆ మర్రి చెట్టు పక్షులు గూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక పాము ఎక్కింది. సరే, సర్పం ఎక్కగానే వెంటనే ఆ పక్షులన్నీ కూడా ఒరే ఇక్కడ మన శత్రువు వచ్చాడని చెప్పి వెంటనే గూటి నుంచి బయటకు వచ్చి ఒక విజిల్ లాంటి శబ్దంతో దాని చుట్టూ రౌండ్స్ వేస్తూ దూరంగా వినపడేలా సన్నని ధ్వనితో అరుస్తాయి. ఇప్పుడు మనం కూడా ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు పలకపోతే ఏం చేస్తాం? విజిల్ వేసి పిలుస్తాం. ఇవి ఎందుకు ఇలా పిలుస్తాయంటే, ఇక్కడ మన శత్రువు ఉన్నాడు రండి మనం తరిమి కొడదామని చెప్పి. ఇది మొదటి రకం ధ్వని, అది దగ్గరగా ఉన్నప్పుడు. 2 శత్రువు ఎగురుతున్నప్పుడు మరి శత్రువు అటాక్ చేసినప్పుడు, శత్రువు కానీ అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు అది భయపడిపోయేసి ఏం చేస్తుందంటే CAAT అంటే క్యార్ అని అరిచి అక్కడి నుంచి పారిపోతుందండి. CAAT ఇట్లా ఇచ్చుంటాడు మీకు టెక్స్ట్ బుక్లో, CAAT అని ఇచ్చుంటాడు. అంటే క్యార్ అని వికారంగా అరిచి అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు దాని దగ్గరగా ఉన్నప్పుడు రౌండ్స్ వేసింది, మరి అది ఇప్పుడు కాటైపోయింది. అప్పుడు భయపడిపోయి దానికి షివరింగ్ వచ్చేసి క్యార్ అని వికారంగా అరిచి అక్కడి నుంచి పారిపోతుంది. ఈ విధంగా పక్షులు తమ జాతికి సమాచారాన్ని ఇవ్వడము గమనించినటువంటి వ్యక్తి థార్ఫ్ అనేటువంటి పరిశోధకుడు. థార్ఫ్ అనే పరిశోధకుడు తమ జాతికి చెందిన పక్షులకు ఇతర పక్షులు సమాచారాన్ని ఇవ్వడం తన పరిశోధనలో గమనించినటువంటి వ్యక్తి థార్ఫ్ అనేటువంటి పరిశోధకుడు అండి. ఇది జంతువుల్లో జరిగేటువంటి భావ ప్రసారం. అయితే కొంతమంది పరిశోధకులు జంతువులకు మానవ భాషా శిక్షణ ఇచ్చారు. జంతువులకు మానవ భాషా శిక్షణ ఇచ్చి అవి కూడా నేర్చుకోగలుగుతాయి లేదా అని చెప్పి కొన్ని ప్రయోగాలు చేశారు. మరి అలా జంతువులకి మానవ భాషా శిక్షణ ఇచ్చిన వారిలో మొట్టమొదటి వ్యక్తి గార్డనర్ అనేటువంటి పరిశోధకుడు. ఈ గార్డనర్ అనేటువంటి పరిశోధకుడు అమెరికా దేశంలో అందులకు నేర్పే సాంకేతిక భాష అయినటువంటి అందులకు నేర్పేటువంటి సాంకేతిక భాష అయినటువంటి అమెల్సన్ అనేటువంటి ఒక రకమైన సాంకేతిక భాషను ఓషు అనే చింపాంజీకి నేర్పించాడు. ఓషు అనేటువంటి చింపాంజీకి నేర్పించాడు. అది సుమారు 4 సంవత్సరాల శిక్షణ తర్వాత 130 సంకేతాలను అది స్వేచ్ఛగా ఉపయోగించగలిగింది. అంటే కొంతమంది పరిశోధకులు జంతువులకు మన మానవ భాష నేర్పించడానికి ట్రై చేశారు. అలా చేసినప్పుడు మొట్టమొదటిగా ఈ గార్డనర్ అనేటువంటి పరిశోధకుడు ఊషు అనేటువంటి చింపాంజీకి అమెరికాలో 4 సంవత్సరాల పాటు బ్రెయిలీ లిపి కాదండి అందులకు నేర్పే ఒక ప్రత్యేకమైనటువంటి భాష, ఆ సాంకేతిక భాషను ఊషు అనేటువంటి చింపాంజీకి నేర్పించాడు. మరి ఆ చింపాంజీ 4 సంవత్సరాల సుశిక్షణలో అదేం చేసిందంటే 130 సంకేతాలను స్వేచ్ఛగా ఉపయోగించడము జరిగిందండి. ఓకే, తర్వాత ప్రిమాక్ అనేటువంటి పరిశోధకుడు సారా అనేటువంటి చింపాంజీకి భాషను నేర్పే ప్రయత్నం చేయడంతో అది రంగురంగుల ఆకృతులు కొలతలు అవన్నీ కూడా గుర్తించగలిగింది సారా అనేటువంటి చింపాంజీ. కాబట్టి ఇక్కడ సారా అనే చింపాంజీ పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ప్రిమాక్ అనేటువంటి పరిశోధకుడు. ఓకే, తర్వాత ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ ఈ ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ అనేటువంటి అతను
1972లో 1 సంవత్సరం వయసు కలిగినటువంటి కోకో అనేటువంటి చింపాంజీకి అమెల్సన్ భాషను నేర్పించాడు. మరి ఆ అమెల్సన్ భాష అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం, అందులోకి నేర్పేటువంటి సాంకేతిక భాష అని చెప్పాం. మరి అందులోకి నేర్పేటువంటి సాంకేతిక భాష అంటే అమెల్సన్ని సుమారుగా 6 సంవత్సరాల శిక్షణ ఇచ్చాడు. ఆ 600 సంవత్సరాల శిక్షణలో అది 600కు పైగా పదాలను నేర్చుకొని 400 సంకేతాలను స్వేచ్ఛగా ఉపయోగించగలిగింది ఈ కోకో అనేటువంటి చింపాంజీ. తర్వాత అది ఆంగ్ల భాష కూడా మాట్లాడుతుంది. అయితే ఇది 2018 జూన్లో చనిపోయింది. ఇది ఒక పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ చూడండి, సైగల గొరిల్లా కోకో ఇక లేదు అని ఆడేమిచ్చాడు చూడండి. 1000కి పైగా సైగలు చేయగల ఏకైక గొరిల్లా, సైగల భాషపై అద్భుతమైన పట్టు సాధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొరిల్లా కోకో ఇక లేదు. కాలిఫోర్నియాలోని ఫౌండేషన్స్ ప్రిజర్వ్లో ఉంటున్న 40 ఏళ్ల కోకో నిద్రలో ప్రశాంతంగా కన్ను మూసిందని గొరిల్లా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 1971లో శాన్ ఫ్రాన్సిస్కోలోని జూలో జన్మించిన కోకోకు ఫ్రాన్సిస్ ప్యాటర్సన్ అనే జంతు మనస్తత్వ శాస్త్రవేత్త తన యూనివర్సిటీ ప్రాజెక్టులో భాగంగా సైగల భాషను నేర్పించాడు. అది సైగల భాష. ఆ సైగల భాష నేర్పించాడు. కాలక్రమాన సైగల భాషపైనే కాకుండా ఆంగ్లం కూడా అర్థం చేసుకోవడంలో కోకో ఆరితేరిపోయింది. సైగల భాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని అభిమానుల్ని మదిని దోచుకున్న కోకో జ్ఞాపకార్థం త్వరలోనే ఒక అప్లికేషన్ను విడుదల చేయనున్నామంటూ గొరిల్లా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఒక ఆర్టికల్లో వచ్చింది. అంటే ఇక్కడ మనకు 1971లో జన్మించింది, కానీ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఏమిచ్చారంటే 1972లో 1 సంవత్సరం వయసు, అంటే అప్పటికి ఒక 1 ఇయరే కదా. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి కోకో ఇక లేదు, అది చనిపోయకుండా 4 సంవత్సరాలు అయింది. అయితే ఈ కోకో ఏం చేసేదంటే తన ఫ్రెండ్ అయినటువంటి మైకేల్తో మాట్లాడము, ఏదైనా తప్పు చేసినప్పుడు యజమాని తిడతాడని అబద్ధాలు చెప్పి తప్పించుకోవడము, అదేవిధంగా హాస్యోక్తులు చేయడము, కామెడీ చేయడము, అవన్నీ కూడా ఈ కోకో అనేటువంటిది చేయగలిగింది. కాబట్టి ఇప్పుడు మానవ భాష లక్షణాలు తెలుసుకోవాలంటే మనం ముందుగా ఈ జంతువుల్లో భావ ప్రసారం జరుగుతుందో తెలుసుకోవాలి. కాబట్టి ఇది నేర్చుకున్నాకే అది నేర్చుకుంటే సులభంగా అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు మనం మానవ భాష లక్షణాల గురించి తెలుసుకుందాం. మరి మానవ భాష ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? మానవ భాష అనేటువంటిది ఏ లక్షణాలు కలిగి ఉంటుందంటే దాంట్లో నంబర్ 1 ద్వివిధ నిర్మాణం. ఎగ్జామ్లో ఇచ్చారు, మళ్ళీ ఇవ్వడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. అదేంది ఈజీనే. జంతువుల్లో భావ ప్రసారం అనేది ఒక్కసారి చదివితే గుర్తుండిపోతుంది, దానికేం ఓని స్పీచ్లు అవసరం లేదు. మరి మానవ భాష లక్షణాలలో మరి మొట్టమొదటిది ఈ యొక్క ద్వివిధ నిర్మాణము. దీన్ని ఏమంటారంటే నిర్మాణ ద్వైవిధ్యము అంటారు. నిర్మాణ ద్వైవిధ్యము ఇంగ్లీష్లో డ్యూయాలిటీ అంటారండి. ఇంగ్లీష్లో డ్యూయాలిటీ అంటారు. చెప్తాను చూడండి. ద్వివిధ నిర్మాణము లేదా నిర్మాణ ద్వైవిధ్యము అంటే భాషలో పరిమిత సంఖ్యలో ధ్వనులు ఉంటాయండి. ఏ భాషలోనైనా సరే పరిమిత సంఖ్యలో ధ్వనులు ఉంటాయి. అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మరి అచ్చ తెలుగునకు వర్ణములు 36, మరి అదేవిధంగా ఆంగ్ల భాషకి 26, సాంస్క్రిట్కి 50, ప్రాకృత భాషకు 40. అంటే ప్రపంచంలో ఏ భాషకైనా సరే పరిమిత సంఖ్యలో ఉండేవి ధ్వనులు. మరి ఆ పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులను ఉపయోగించి మనం అసంఖ్యాకమైనటువంటి మనం ఏం చేయొచ్చు అంటే అక్షరాలను పదాలను సృష్టించవచ్చు. అంటే ఆ పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ధ్వనుల నుండి మనం అసంఖ్యాకమైనటువంటి పదాలను సృష్టించవచ్చు. మరి ఆ పదాల ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే అనంతమైనటువంటి వాక్యాలను తయారు చేయవచ్చు. అందుకే మనం భాషా నిర్వచనాల్లో మొట్టమొదటి నిర్వచనం చెప్పాను. ఎంఎన్ బాక్ ఏం చెప్పాడు? అనంతమైన వాక్యాల సముదాయమే భాష అన్నాడు. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అని ఎవరన్నారు? అనంతపూర్లో ఎక్స్ట్రాలు చేస్తే పొడుస్తారని చెప్పాను బాక్తో. కాబట్టి ఇక్కడ ఏంటంటే అనంతమైన వాక్యాల ఇక్కడ చూడండి, ఈ విధంగా పదాల వాక్యాల
ద్వివిధ నిర్మాణం వల్ల భాష నిర్మాణ ద్వైవిధ్యం కలదు అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఏంటి సార్ మీరు చెప్పింది మాకేం అర్థం కాల. ద్వివిధ నిర్మాణం. ద్వివిధ నిర్మాణం అంటే భాష రెండు విధాలుగా నిర్మాణం చెందుతుంది అని అర్థం. ద్వి అంటే డ్యూయల్ సిమ్ అంటాం. ఫోను, మన సెల్ ఫోన్ ఉంటుంది. మన సెల్ ఫోను రెండు సిమ్ములు వేసుకోవచ్చు. ఒకటేంటి, ఒకటి సిమ్ 1 సిమ్ 2 వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ధ్వని అంటే ఫోన్, నా దగ్గర ఒకే ఫోన్ ఉంది, అంటే భాషలో పరిమిత సంఖ్యలో ఉండేవేవి ధ్వనులు. దాంట్లో రెండు సిమ్ములు వేయచ్చు. నా మొదటి సిమ్ బిఎస్ఎన్ఎల్, రెండో సిమ్ జియో. ఈ జియో అనేటువంటిది ఇప్పుడు నేను మొదటి సిమ్కి ఎవరైనా కాల్ చేసినా నా దాంట్లో పెద్దగా అమౌంట్ ఉండదు, మిస్డ్ కాల్కి పెట్టుకుంటాను, ఏమన్నా వెంటనే నేను వేరే నెంబర్ని చేస్తాను జియో నుంచి అని చెప్పి చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే కొన్ని పదాలే మాట్లాడతాను. కానీ జియో నుంచి ఏం మాట్లాడచ్చు, అనంతమైన వాక్యాలు మాట్లాడచ్చు. అనంతమైన వాక్యాల సముదాయమే భాష అనేసి అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జియో నుంచి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మనకు జియో కంపెనీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఒక 2 ఇయర్స్ ఫ్రీ ఇచ్చింది. 2 ఇయర్స్ ఫ్రీ ఇచ్చినప్పుడు మరుసటి రోజే ఆ కంపెనీ ఒక రూల్ పెట్టింది. ఫ్రీ ఇచ్చిన మరుసటి రోజే వాళ్ళు ఎవరో రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు ఫోన్ పెట్టకుండా మాట్లాడారంట. అంటే జియోనో వేరే జియో నుంచి వేరే ఒక కంపెనీ ఇది కనిపెట్టింది. మేమేదో ప్రమోషన్ కోసము 10 మందికి జనాల్లోకి రావాలని చెప్పి ఫ్రీగా ఇస్తే మీరు ఇలా మిస్యూజ్ చేస్తారని చెప్పి ఆ తర్వాత రోజుకి 6 గంటలకు మించి మాట్లాడకూడదు అని చెప్పి రూల్ పెట్టింది ఫ్రీగా ఇచ్చినప్పుడు. అంటే బహుశా వాళ్ళు లవర్స్ అయింటారు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు, అనంతమైన వాక్యాలు. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఒకే ఫోను. దాన్ని ఎన్ని సిమ్ములు వేయచ్చు, 2 సిమ్ములు. ఫస్ట్ సిమ్ ఏంటి, బిఎస్ఎన్ఎల్. రెండో సిమ్ ఏంటి, జియో. అంటే పరిమిత సంఖ్యలో ఉండేవేవి ధ్వనులు. ధ్వనుల నుంచి ఏం పుడతాయి, పదాలు. అంటే ఫస్ట్ రూల్. పదాల నుంచి ఏం పుడతాయి, వాక్యాలు. సెకండ్ రూల్. చూడండి, ధ్వనుల నుండి పదాలు ఫస్ట్ రూలు, పదాల నుండి వాక్యాలు సెకండ్ రూల్. అంటే పదాల వాక్యాల ద్వివిధ నిర్మాణం వల్ల భాష ఏమి కలిగి ఉన్నదని చెప్పచ్చు అంటే నిర్మించడంలో వైవిధ్యం ఉందని చెప్పవచ్చు. మన సెల్ ఫోనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ధ్వనుల నుండి పదాలు, పదాల నుంచి వాక్యాలు ఏర్పడతాయని తెలిపే లక్షణమే ద్వివిధ నిర్మాణము లేదా నిర్మాణ ద్వైవిధ్యం. నెక్స్ట్ రెండవది సృజనాత్మకత. సృజనాత్మకత దీనినే ఉత్పాదకత అని కూడా అంటారు. ఉత్పాదకత ఇంగ్లీష్లో ప్రొడక్టివిటీ అని అంటారండి. ప్రొడక్టివిటీ అని పిలుస్తారు దీన్నే. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. సృజనాత్మకత దీన్నే ఉత్పాదకత అని కూడా అంటారండి. సృజనాత్మకత లేదా ఉత్పాదకత అంటారు. చూడండి, మామూలుగా మనం ఏం చేస్తామంటే వ్యాకరణ నియమాల ప్రకారం ఒక వాక్యాన్ని నిర్మిస్తాం. వ్యాకరణ నియమాల ప్రకారం ఒక వాక్యాన్ని తయారు చేస్తాం. ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, తెలుగులో వాక్య నిర్మాణం ఎలా జరుగుతుంది, కర్త కర్మ క్రియ. ఇప్పుడు నేను పిల్లవాడికి రాముడు రావణుని సంహరించెను అని చెప్పి కర్త కర్మ క్రియ ఉండే విధంగా ఒక వాక్యం చెప్పాను. సరే బాబు, నాకు టైం అయింది, వేరే క్లాస్కి వెళ్ళేసి రావాలా, నాకు టైం అయిపోయింది, నేను వచ్చేలోపుగా ఈ వాక్యాన్ని సామ్యంగా తీసుకొని మరికొన్ని వాక్యాలు తయారు చేయండి అంటాడు. సరే, పిల్లలు వాళ్ళు వచ్చేలోగా ఒక 50 వాక్యాలు తయారు చేసేస్తుంటారు. ఇప్పుడు దీన్నే 50 సార్లు రాసుంటారా, కొత్త వాక్యాలు తయారు చేస్తుంటారా, కొత్త వాక్యాలు తయారు చేస్తారు. ఈ విధంగా విద్యార్థులే సొంతంగా నూతనంగా వేగంగా చేసే వాక్య నిర్మాణాన్ని సృజనాత్మకత అంటారు. ఇప్పుడు నేనేం చెప్పాను, రాముడు రావణుని సంహరించిన ఒక వాక్యమే చెప్పాను. వ్యాకరణ నియమాల ప్రకారం ఎన్ని చెప్పాను, ఒక వాక్యమే చెప్పాను. తర్వాత పిల్లలను తయారు చేయమన్నా, పిల్లోడు ఏం చేశాడంటే క్రియేటివిటీతో ఆ వాక్యాన్ని 50 సార్లు రాయలేదు, కొత్త వాక్యాలు సొంతంగా క్రియేట్ చేశాడు. ఇలా సొంతంగా నూతనంగా వేగంగా చేసేదాన్ని ఏమంటారు అంటే సృజనాత్మకత అంటారు. అంటే భాషకున్న మరొక లక్షణం సృజనాత్మకత. మేము ఇంకా ప్రాక్టికల్గా చెప్తాను చూడండి. రోబో అనేటువంటి ఒక సినిమా ఉంది, రజనీకాంత్ది. ఈ రోబో అనేటువంటి సినిమాలో రజనీకాంత్ కంప్యూటర్ నియమాల ప్రకారం, వ్యాకరణ నియమాల ప్రకారం ఒక రోబోనే తయారు చేస్తాడు. ఈ యొక్క అతను అనేటువంటి అతను ఇక్కడ ఏం చేస్తాడంటే రజనీకాంత్ రోబో సినిమాలో కంప్యూటర్ నియమాల ప్రకారం రాత్రింబొగుళ్ళు కష్టపడి ఒక రోబోను మాత్రమే తయారు చేస్తాడు.
సరే ఇద్దరికి గొడవ వచ్చేస్తుంది, దాన్ని తరిమేస్తాడు. తరిమేసిన తర్వాత ఆ రోబో ఏం చేస్తుందంటే ఆ తర్వాత కొన్ని వందల రోబోలను తయారు చేసుకుంటుంది తనకు తానే. ఎలా తయారు చేస్తుంది మీరే చూడండి. సొంతంగా, నూతనంగా, వేగంగా. సొంతంగా తయారు చేస్తుంది, కొత్తగా తయారు చేస్తుంది, ఫాస్ట్గా తయారు చేస్తుంది. క్లైమాక్స్లో కాలుస్తారు, బాంబులు వేస్తారు, వెళ్తాయి, మళ్ళీ ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇలా సొంతంగా, నూతనంగా, వేగంగా చేసే వాక్య నిర్మాణాన్ని ఏమంటారు అంటే ఏమని పెట్టాలి నువ్వు? సృజనాత్మకత. చాలా చాలా ఇంపార్టెంట్. రేపు విద్యా ప్రమాణాలు కానీ లక్ష్యాల స్పష్టీకరణలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన అమెరికా నాసా వాళ్ళు అంతరిక్షంలో కూడా రాయదగినటువంటి ఒక పెన్ కనిపెట్టారు. అదే లేజర్ పెన్. అంటే ఇప్పుడు ఇది అనుకోండి, భూమాకర్షణ శక్తి. మామూలుగా పెన్నుకి భూమాకర్షణ శక్తి ఉంటేనే రాస్తుంది. ఇప్పుడు అది ఎట్లా పెట్టుకుంటే రాస్తే రాయదు. కానీ వాళ్ళు అంతరిక్షంలోని విశేషాలు రాయడానికి ఈ లేజర్ పెన్ కనిపెట్టారు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడైనా రాయదగినటువంటి పెన్నును కనిపెట్టారు, ఒక లేజర్ పెన్. సరే, దానికి ప్రపంచ దేశాలు మేము చూడండి కోటీశ్వరులం 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో పరిశోధనలు చేసి ఎక్కడైనా రాయదగినటువంటి పెన్ను కనిపెట్టాము అని మన ఇండియన్స్ని చీప్గా మాట్లాడారు. వెంటనే మన ఇండియన్ ఒరే పిచ్చోడా దానికి ఎందుకు రా 100 కోట్లు, 3 రూపాయలు పెన్సిల్ తీసుకెళ్ళి ఉండొచ్చు కదరా అన్నాడు. పెన్సిల్ చూడండి, ఇటు పెట్టి రాసినా రాస్తుంది, ఇటు పెట్టి రాసినా రాస్తుంది, ఇటు పెట్టి రాసినా రాస్తుంది. అంటే వాడు ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెట్టింది, మనం ఎంత ఖర్చు పెట్టాం? 3 రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే ఇప్పుడు ఎవరికి ఇండియన్ క్రియేటివ్ ఉంటుంది? అమెరికన్కా? మరి ఎలా తయారు చేశాడు? సొంతంగా, నూతనంగా, వేగంగా చేయాలా. కాబట్టి భాషలో వ్యాకరణ నియమాల ప్రకారం ఒక వాక్యాన్ని తయారు చేస్తాం. ఆ వాక్యం సామ్యంతో విద్యార్థులు మరికొన్ని కొత్త వాక్యాలు తయారు చేస్తారు. ఈ విధంగా సొంతంగా, నూతనంగా, వేగంగా చేసే వాక్య నిర్మాణాన్ని సృజనాత్మకత అంటారు. కాబట్టి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే మిత్రమా. తర్వాత 3 శబ్దార్థ సాంకేతిక సంబంధం. శబ్దార్థ సాంకేతిక సంబంధం లేదా వాడు శబ్దార్థ సాంకేతిక సంబంధం లేదా శబ్దార్థ సంబంధ కృత్రిమత, ఆర్బిటేరీనెస్ అనిస్తాడు. జాగ్రత్తగా చూడండి. శబ్దార్థ సాంకేతిక సంబంధం కొంచెం ఇబ్బంది పెట్టేది ఇది ఒకటే. శబ్దార్థ సంబంధ కృత్రిమత అంటే ఏంటంటే ఆర్బిటేరీనెస్ అంటాడు. ఏంటి సార్ శబ్దార్థ సాంకేతిక సంబంధము అంటే? ఇప్పుడు మనం భాషలో ఒక పదానికి లేదా ఒక శబ్దానికి, ఇక్కడే ఉంచండి శబ్దం అని రాద్దాం మీకు అర్థమవుతుంది. భాషలో ఒక శబ్దానికి ఒక అర్థాన్ని మాత్రమే ఏర్పరచుకుంటాం మనం. ఇప్పుడు అమ్మ అనేటువంటి ఒక శబ్దం ఉంది. ఈ అమ్మ అనే శబ్దానికి మనం ఏమని ఏర్పాటు చేసుకున్నాం? తల్లి, జనని. మన తల్లి అండి, మీ అమ్మ అండి, మా అమ్మ అండి, మనకు జన్మనిచ్చిన తల్లి, పవిత్రమైనది అమ్మ అంటే. అది ఆ పదం ఎలా పుట్టింది చెప్పలేం. యాదృచ్ఛికంగా పుట్టి ఉండొచ్చు, లేదా ఎవరైనా పెట్టి ఉండొచ్చు. కానీ ఇతను ఏమంటాడంటే ఉపయోగించే సందర్భాన్ని బట్టి ఈ పదం యొక్క అర్థం మారిపోతుంది అంటున్నాడు. ఆ పదం యొక్క అర్థం చేంజ్ అయిపోతుంది అంటున్నాడు. ఎట్లా చేంజ్ అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఒక పిల్లవాడు పరిగెడుతూ ఉంటే రాయి తగులుకొని బొక్క బోర్లా పడ్డాడు. పాడంతో ఇప్పుడు వాడు ఏమంటాడు? అమ్మ అంటాడు. అంటే అప్పుడు ఇక్కడ అమ్మ అంటే వాళ్ళ అమ్మని అర్థమా? సరే, కొన్ని ఏరియాల్లో, రాయలసీమ ఇలాంటి ఏరియాల్లో కోపం వస్తే ఫస్ట్ అనేది నీ అమ్మ అని తిడతాడు. అంటే నీ అమ్మ అంటే ఇక్కడ బూత్ వచ్చింది. కానీ మనం అమ్మ అంటే ఏమని ఏర్పాటు చేసుకున్నాం? పవిత్రమైనది, మన జన్మనిచ్చిన తల్లి అని. కానీ ఉపయోగించే సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోయింది. మీకు ఇంకా చెప్పాలంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేటువంటి ఒక సినిమా ఉంది సిద్ధార్థది. ప్రకాష్ రాజు వాళ్ళ నాన్న సరే వాడు ఒక అమ్మాయిని, పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేసి కోటీశ్వరుడైనా కూడా లండన్ నుంచి వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క మిరపకాయ అన్నమే తింటుంటాడు, పప్పులు పొడితోనే తింటుంటాడు, కారమైనటువంటిది. సరే, బావి పైన ఇద్దరు కూర్చొని తండ్రి కొడుకులు మాట్లాడుతూ ఉంటే సునీల్ దూరంగా వెళ్తూ ఏం చెప్పావరా అంటాడు. ఏమంటాడండి? ఏం చెప్పావరా అంటాడు. వెంటనే ప్రకాష్ రాజు ఇందులో నీకేం అర్థమైందిరా అంటాడు. వెంటనే అర్థం కాకనే అంకుల్ ఏం చెప్పావురా అన్నాను అంటాడు. అంటే మొదటి చెప్పిన ఏం చెప్పావరాకి తర్వాత అన్న ఏం చెప్పారా తేడా ఉందా లేదా? దాన్నే శబ్దార్థ సాంకేతిక సంబంధం అంటాం. ఇప్పుడు నేను ఇటు రారా అంటాను, ఏంట్రా మా ఊరికి వచ్చి మమ్మల్ని రారా అంటాను. నేను ఎప్పుడన్నాను ఇటు రారా అన్నాను అంటాను. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బోర్డు మీద మీకు ఫోటో కూడా ఉంది. ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చూడండి. బయాలజీ సారు సెల్ అంటే కణం అంటాడు, ఫిజిక్స్ సారు సెల్ అంటే బ్యాటరీ అంటాడు.
ఎకనామిక్స్ సారు సెల్ అంటే అమ్మకం అంటాడు. మరి హిస్టరీ సారు సెల్ అంటే జైలు గది అంటాడు. ఇంగ్లీష్ సారు సెల్ అంటే ఫోన్ అంటాడు. దీని అమ్మ జీవితం చదువు చెప్పే సార్లకే క్లారిటీ లేదు, అందుకే నేను స్కూల్కి వెళ్ళడం మానేసా అని సరదాగా ఒక క్యాప్షన్ పెట్టాడు. మీరే చూడండి, అక్కడ ఒక వివరణ ఉంది 5 పాయింట్లు. బయాలజీ సార్ సెల్ అంటే ఏమంటాడు? కణం అని చెప్తాడు. ఫిజిక్స్ సార్ సెల్ అంటే ఏమంటాడు? బ్యాటరీ అంటాడు. మరి ఎకనామిక్స్ సార్ సెల్ అంటే ఏమి? అమ్మడం అని అర్థం. మరి హిస్టరీ సార్ సెల్ అంటే జైలు గది అని అంటాడు. మరి ఇంగ్లీష్ సార్ సెల్ అంటే ఏమంటున్నాడు? ఫోన్ అంటున్నాడు. చూడండి, ఒకే పదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించేదాన్నే శబ్దార్థ సాంకేతిక, అంటే ఉపయోగించే సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రతి భాషలో కూడా ఒక పదానికి ఒక అర్థం ఏర్పరచుకుంటాం, దాన్ని ఉపయోగించే సందర్భాన్ని బట్టి వాటి అర్థం మారిపోతుంది. ఇలా మారే లక్షణాన్ని ఏమంటాము? శబ్దార్థ సాంకేతిక సంబంధం అని అంటామండి.